హాయ్ అండి. నమస్తే. ఈ వీడియోలో మనం తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్‌లుక్ 2024కి సంబంధించిన బుక్‌లో మనం ఎకనామిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గురించి చూద్దామనమాట. సో, ఎకనామిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో భాగంగా మనకేందంటే, ఈ ఆర్థిక మౌలిక సదుపాయాలనమాట. దీంట్లో ఏంటంటే మనకి ఎనర్జీ, ఇరిగేషన్, ట్రాన్స్‌పోర్టేషన్ అదేవిధంగా డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గురించి మనం చూద్దామనమాట. సో, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో మనకి 2 రకాలుంటాయి. ఒకటి ఫిజికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉంటది. అదేవిధంగా డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గూడా ఉంటదనమాట. సో, కాబట్టి ఏందంటే మనకి ఈ ఫిజికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో మనకేందంటే రోడ్లు, ఇరిగేషన్ ఫెసిలిటీస్ అదేవిధంగా ట్రాన్స్‌పోర్టేషన్ ఫెసిలిటీసు, ఇంకా మనకి ఈ పవర్‌కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ ఇట్లాంటియన్నీ ఫిజికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో వస్తాయి. డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లు అంటే మనకి ఈ డిజిటల్ అంటే మనకి డిజిటలైజ్డ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్‌కి ఏందంటే మనకి ఆహ్, హ్మ్ సాఫ్ట్‌వేర్‌ని ఉపయోగించి మనము అంటే మనకి ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అదేవిధంగా సాఫ్ట్‌వేర్, అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని యూజ్ చేసి మనము ఈ రంగాలలో మనము అనేక రకాలైనటువంటి ఈ సేవలను ప్రజలకు అందించవచ్చనమాట. సో, మనం ఎకనామిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గురించి మనం ఇందులో ఈ టాపిక్‌లో చూద్దామన్నమాట. ఈ ఎకనామిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో మనకేందంటే ఫస్ట్ కీ హైలైట్స్ ఇవ్వడం జరిగిందనమాట. దీనిలో భాగం ఏందంటే మనకి విద్యుత్ వినియోగం గురించి ఇచ్చారనమాట. సో, మనకేంటంటే ఈ విద్యుత్ వినియోగం అంటే మనకి ఒక ఆర్థిక వ్యవస్థ ప్రగతికి సూచి విద్యుత్ వినియోగం. అంటే మనం ఉపయోగించేటువంటి విద్యుత్ వినియోగం అనేది పెరిగితే మనం అనేది ఎకనామిక్ యాక్టివిటీ అనేది కొంచెం ఎక్కువ చేస్తున్నట్టుగా మనకి ఒక ప్రామాణికం అనమాట. సో, దానిలో భాగంగా మనకేందంటే ఈ రాష్ట్ర గ్రిడ్ అనేది మనకి మార్చ్ 8, 2024 సో, ఆ రోజున మనకేందంటే 15,623 మెగావాట్ల గరిష్ట డిమాండ్‌ని మన గ్రిడ్ స్టేట్ గ్రిడ్ అయితే రీచ్ అయిందనమాట. సో, అంటే ఏందంటే మన తెలంగాణలో అంత విద్యుత్ వినియోగం అనేది ఒక డిమాండ్ అనేది అప్పటి వరకి వచ్చిందనమాట. ఇంకా మనకి 2024 మార్చి 14నైతే అత్యధికంగా మనకి 308.54 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగాన్నయితే నమోదు చేసిందనమాట. సో, ఏ రోజు అంటే మనకి మార్చి 14, 2024న 308.54 మిలియన్ యూనిట్ల విద్యుతు వినియోగాన్నయితే మనం నమోదు చేసిందనమాట మన తెలంగాణ రాష్ట్రం అన్నమాట. సో, కాబట్టి మనం విద్యుత్ అనేది అత్యధికంగా వినియోగిస్తున్నాం గాబట్టి, ఎకనామిక్ యాక్టివిటీ బాగా జేస్తున్నట్టుగా మనకిక్కడ అర్థం జేసుకోవచ్చనమాట. అదేవిధంగా మనకి ఈ సంక్షేమ చర్యల్లో భాగంగా ఏందంటే, మనకి విద్యుత్‌కి సంబంధించి ఈ గృహజ్యోతి పథకం అనేది గవర్నమెంట్ తీసుకొచ్చిందనమాట. ఈ కొత్త గవర్నమెంటు. దాంట్లో భాగంగా మనకేందంటే, ఈ తెల్ల రేషన్ కార్డ్ ఉన్నటువంటి అర్హులైన ఫ్యామిలీలందరికీ మనకేందంటే, నెలకు 200 యూనిట్ల వరకి ఉచిత విద్యుత్తునైతే అందిస్తుందనమాట ప్రభుత్వం. సో, ఇది అందరికి తెలుసు. నెలకు 200 యూనిట్ల వరకి విద్యుత్తునైతే మనకి అందిస్తుందనమాట. దీనిలో భాగంగా మనకేందంటే, 30 జూన్ 2024 వరకి మనకు మొత్తము ఎంత సబ్సిడీ ఇచ్చింది గవర్నమెంట్ అంటే 487.93 కోట్ల సబ్సిడీని అయితే మనము చెల్లించి ప్రభుత్వం అయితే ఇచ్చిందనమాట. దానిలో భాగంగా మనకేందంటే ఎంత అవైల్ చేసుకున్నారంటే మనకి ఆ 30 జూన్ 2024 వరకి మనకి 137.43 లక్షల జీరో బిల్లులు ఉత్పత్తి చేయబడ్డాయి. అంటే మనకి ఈ జీరో బిల్లులు ఇష్యూ చేయబడ్డాయి అంటే మనకేందంటే ఎవరైతే 200 యూనిట్లు నెలకు అయితే 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్‌ని వాడతారో వాళ్ళకి ఈ జీరో అంటే వాళ్ళ అమౌంట్ పే చేయాల్సిన అమౌంట్ జీరో అని బిల్‌నైతే మనకి ఇస్తారనమాట. సో, ఆ జీరో బిల్ ఇచ్చిన దాని ప్రకారం మనకి ఎన్ని బిల్లులు ఇచ్చారు ఇప్పటి వరకు అంటే మనకి 30 జూన్ వరకు అంటే 137.43 లక్షల జీరో బిల్స్ అయితే ఇష్యూ చేయడం జరిగిందన్నమాట. సో, ఎంతమంది అంటే ఎన్ని బిల్స్ ఇచ్చారనేది ఇక్కడ చెప్పబడింది. అదే విధంగా మనకి ప్రభుత్వం అనేది అధికంగా రిటర్న్ ఇచ్చేటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ల పైన మనకైతే దృష్టి పెడుతుందన్నమాట. దానిలో భాగంగా మనకేందంటే ఈ మక్తల్, నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాలు ఇవొచ్చేసి మనకి ఈ నారాయణపేట జిల్లాలోని కరువు పీ కరువు పీడిత ప్రాంతాలనమాట. వీటిలికి సాగునీరు అందించడానికి ఎంత వరకంటే 1,00,000 ఎకరాలకి సాగునీరు అందించడానికి మనకేందంటే ఫిబ్రవరి 21, 2024న మనకి నారాయణపేట, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌నయితే మనకి ముఖ్యమంత్రి గారు ప్రారంభించడం జరిగిందనమాట. సో, మనకేందంటే ఈ నారాయణపేట్, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఏ రోజున ప్రారంభించారు ముఖ్యమంత్రి అంటే ఫిబ్రవరి 21 2024 మనకి ఎన్ని ఎకరాల సాగు అందిస్తదంటే ఇది 1,00,000 ఎకరాలకు అందిస్తది. ఏ నియోజకవర్గాలంటే మక్తల్, నారాయణపేట, కొడంగల్. సో,
ఆ 3 నియోజకవర్గాలు గాకుండా వేరే నియోజకవర్గం ఇచ్చి గూడా మనకి కన్‌ఫ్యూజ్ జేయడానికి ట్రై జేస్తారు కాబట్టి, సో, మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఇవి నారాయణపేట జిల్లాలో ఉందన్నమాట. సో, అదే విధంగా మనకేందంటే తెలంగాణ ప్రభుత్వం అనేది ఈ మౌలిక సదుపాయాల యొక్క అభివృద్ధిలో, అదే విధంగా పట్టణ ప్రణాళికలు రూపొందించడంలో మనకేందంటే ఈ న్యూ బెంచ్ మార్క్స్ అంటే మనకి కొత్త రకాలైనటువంటి ప్రమాణాలను గూడా ఏర్పాటు చేస్తుందన్నమాట. ఇంకా అందులో భాగంగా మనకేందంటే మెట్రో రైల్ నెట్‌వర్క్‌ని మనకి 73 కిలోమీటర్లు విస్తరించడానికి మన గవర్నమెంట్ అయితే ఫేజ్ 2 నైతే చేపట్టిందన్నమాట. సో, మనకి మెట్రో అనేది ఇంకా 73 కిలోమీటర్లయితే మనకి విస్తరించడానికి ప్రభుత్వం ఫేజ్ 2ని గూడా తీసుకొచ్చిందన్నమాట. సో, ఇవి కీ హైలైట్స్. తర్వాత మనం ఇంట్రడక్షన్‌లోకెళ్తే మనకేందంటే ఏ ప్రాంతమైనా, ఒక దేశమైనా అభివృద్ధి చెందాలంటే ఈ మౌలిక వసతులనేటివి అంటే ఈ ఎకనామిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ అనేటివి మనకి ముఖ్యమైనవన్నమాట. దీంట్లో భాగంగా మనకి ఫిజికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉంటది. అదే విధంగా డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది ఉంటదన్నమాట. ఫస్ట్‌దొచ్చేసి మనకి ఎనర్జీ అన్నమాట. సో, మనకి ఎనర్జీ సో, ఈ ఎనర్జీనే మనము ఇంధనం అంటాము. లేదంటే విద్యుత్ శక్తి అంటాము. సో, ఏదైనా ఒకటి మనకి నడవాలంటే ఈ ఎనర్జీ అనేది చాలా ఇంపార్టెంటు. మనకి ఎనర్జీ అనేది ఎట్లా ప్రొడ్యూస్ అయ్యేదంటే హైడ్రో, థర్మల్, సోలార్ అదే విధంగా ఇతర పునరుత్పాదక ఇంధన వనరుల నుంచయితే మనకి ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అయితదన్నమాట. సో, ఇతరము అంటే ఇంకా ఏం లేదు మనకి జియో థర్మలు, అదేవిధంగా విండ్ పవర్ అట్లాంటివి ఉంటాయి కదా! బయోమాస్ అట్లాంటివన్నీ ఇతరం కిందకి వస్తాయన్నమాట. సో, వాటేంటంటే రాష్ట్రంలో వచ్చేసి మనకి తెలంగాణ ప్రభుత్వం అనేది ఈ ఎనర్జీ ఉత్పత్తి, అదేవిధంగా వినియోగానికి సంబంధించినటువంటి చర్యలనైతే తీసుకుంటుందన్నమాట. సో, ఇంధన రంగంలో వచ్చేసి మనకి ఇంధన రంగ స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి మనకి కరెంట్ ప్రైజెస్ ప్రస్తుత ధరల ప్రకారం ఏందంటే మనకి 2023, 22, 23 ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం మనకి ఎంతుందంటే 22,229 కోట్లన్నమాట. సో, మనకి ఎనర్జీ రంగం యొక్క స్థూల రాష్ట్ర ఉత్పత్తి అనేది 22,229 కోట్లు. అదే 2023, 24 అడ్వాన్స్‌డ్ ఎస్టిమేషన్ ప్రకారం మనకేందంటే ఎంతకు రీచ్ అయిందంటే మనకి 24,520 కోట్లకు రీచ్ అయింది. సో, పెరుగుదల ఎంత పెరుగుదల నమోదు చేసిందంటే మనకి 2,291 కోట్లకైతే పెరిగిందనమాట. సో, ఇంధన రంగం యొక్క మనకి స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి అనేది 2,291 కోట్లకి పెరిగింది. లాస్ట్ ఇయర్‌తో కంపేర్ చేస్తే 2023, 24 ముందస్తు అంచనాల ప్రకారము. ఇంకా మనకొచ్చేసి ఈ విద్యుత్ లభ్యత, సరఫరా విధానం, అదేవిధంగా విద్యుత్ స్థాపిత సామర్థ్యం గురించైతే మనకుందంట. సో, యాక్సెస్ టు పవరు, ప్యాటర్న్ ఆఫ్ సప్లై అండ్ ఇన్‌స్టాల్డ్ కెపాసిటీ ఆఫ్ పవరు వాటి గురించి మనం చూద్దామనమాట. సో, మనకి ఈ 1 డిసెంబర్ 2023 నాటికి మనకేందంటే, తెలంగాణ యొక్క కాంట్రాక్టెడ్ కెపాసిటీ ఎంత అంటే మనకి 19,475 మెగావాట్లు అన్నమాట. సో, మనకి ఒప్పంద సామర్థ్యం మన తెలంగాణ యొక్క విద్యుత్ ఒప్పంద సామర్థ్యం ఎంతుందంటే 19,475 మెగావాట్లు ఉంది. సో, రాష్ట్ర స్థాపిత సౌర విద్యుత్ ఎంతుంది ఇందులో అంటే మనకి ఈ సౌర విద్యుత్ సామర్థ్యం ఎంతుందంటే 6,123 మెగావాట్లనమాట. సో, మనకి 6,123 మెగావాట్లనేటివి మనకి సౌర విద్యుత్ సామర్థ్యం. సో, కాబట్టి వెరీ, వెరీ ఇంపార్టెంట్. స్ట్రెయిట్ అవే అడిగే క్వెషన్ అంటే ఇదే ఇగ. ఇట్లాంటివి అడుగుతారనమాట. సో, అది గుర్తుపెట్టుకోండి. ఇంకా మనకి రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి వ్యవసాయానికి విద్యుత్ అందించేందుకు గూడా మనకి ప్రాధాన్యత అయితే ఇస్తుందన్నమాట. సో, దీనిలో భాగంగా మనకేందంటే రాష్ట్రంలో వచ్చేసి మొత్తం 28.3 లక్షల వ్యవసాయ కనెక్షన్‌లయితే ఉన్నాయన్నమాట. సో, వెరీ, వెరీ ఇంపార్టెంట్. మనకేందంటే ఎన్ని కనెక్షన్స్ ఉన్నాయని డైరెక్ట్ అడిగే క్వెషన్స్ ఇవే. 2023, 24లో మనకేందంటే మనకి ఈ 19,995 మిలియన్ యూనిట్లకైతే ఈ వ్యవసాయ అవసరాల గురించైతే మనకి విద్యుత్ వినియోగం అనేది జరిగిందన్నమాట. సో, ఈ 2023, 24 అదే 2014, 15లో ఎంతుండే అంటే మనకి 11,671 ఉండే. సో, 2014, 15లో 11,671 మిలియన్ యూనిట్లున్న వ్యవసాయ విద్యుత్ వినియోగం అనేది ఈ 2023, 24 వచ్చేసరికి 19,995 మిలియన్ యూనిట్లకు పెరిగింది. దగ్గర దగ్గర మనకి 20,000 మిలియన్ యూనిట్లకు పెరిగిందన్నమాట. సో, వెరీ, వెరీ ఇంపార్టెంట్. అడిగితే అడగడానికి స్కోప్ ఉంటది. విద్యుత్ కనెక్షన్స్ ఎన్నున్నాయి మనకి అంటే 28.34 లక్షల వ్యవసాయ కనెక్షన్‌లయితే ఉన్నాయన్నమాట. సో, ఇదొచ్చేసి మనకి గణనీయమైన వృద్ధి ధోరణినైతే మనకి చూపిస్తుందన్నమాట. సో, వ్యవసాయ విద్యుత్ కోసం గరిష్ట డిమాండ్ గూడా మనకేందంటే 6,003 మెగావాట్లకు చేరుకుందనమాట. సో, మనకి విద్యుత్ మెగావాట్లలో ఎంత గరిష్ట డిమాండ్‌కు చేరుకుందంటే
6003 మెగావాట్లు రఫ్‌గా చెప్పాలంటే 6000 మెగావాట్లకు గూడా చేరుకుందన్నమాట. అదేవిధంగా మనకి విద్యుత్ ప్రసారము మరియు పంపిణీ, ట్రాన్స్‌మిషన్ అదేవిధంగా డిస్ట్రిబ్యూషన్ అనేది ఎట్లా ఉందంటే మనకి తెలంగాణ ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ టీజీ ట్రాన్స్‌కో ఇంతకుముందు టీఎస్ ట్రాన్స్‌కో అనేవాళ్ళం గదా! సో, ఇప్పుడు టీజీ ట్రాన్స్‌కో అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఏందంటే మనకి ఈ విద్యుత్ ట్రాన్స్‌మిషన్‌ని అదేవిధంగా డిస్ట్రిబ్యూషన్‌కి బాధ్యత వహిస్తదన్నమాట. సో, అది. ఇంకా దీనిలో భాగంగా మనకేందంటే ఈ ట్రాన్స్‌కో యొక్క ప్రధాన లక్ష్యం ఏందంటే అధిక లభ్యత, అత్యల్ప కార్యాచరణ ఖర్చులు, అదేవిధంగా విశ్వసనీయత మరియు భద్రతకు సంబంధించినటువంటి ప్రమాణాలను పాటిస్తూ మనకి విద్యుత్ డిమాండ్‌కు సరిపడేటువంటి విద్యుత్‌ని అందించడం అన్నమాట. సో, నాణ్యమైన విద్యుత్‌ని గూడా మనం అందించే బాధ్యత అనేది టీజీ ట్రాన్స్‌కో పైన ఉన్నదన్నమాట. ఇంకా మనకి గృహాలకు, వ్యవసాయాలకు, పారిశ్రామిక వినియోగానికి మనకి 24/7 విద్యుత్ సరఫరా అందించడానికి ప్రభుత్వం అనేది కృషి చేస్తుంది అన్నమాట. మనం అంటే నిరంతరాయంగా విద్యుత్‌ని అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నమాట. సో, మనకి 2023, 24 ఆర్థిక సంవత్సరంలో పంపిణీ నష్టాలు కేవలం 2.30 మాత్రమే ఉన్నాయన్నమాట. సో, పంపిణీ నష్టం ఏందంటే మనము డిస్ట్రిబ్యూట్ చేస్తుంటాం గదా! మనము గ్రిడ్ నుంచి ఈ ఇండ్లల్లకి అందరికి చేస్తున్నప్పుడు కొంత విద్యుత్ అనేది నష్టం జరుగుతదనమాట. సో, ఇట్లాంటి నష్టాన్ని మనం ఏమంటామంటే మనము పంపిణీ నష్టం అంటాం. అది కేవలం 2.30% మాత్రం పరిమితం అయిందనమాట. 2023, 24లో. సో, మనకు రాష్ట్ర గ్రిడ్ ఇంతకుముందుకే మనం చెప్పుకున్నాం. రాష్ట్ర గ్రిడ్‌లో మార్చి 5, 2024 15,623 మెగావాట్ల గరిష్ట డిమాండ్‌ని చేరుకుంది. అదేవిధంగా 14 మార్చి 2024 308 పాయింట్ 54 మిలియన్ యూనిట్ల రోజువారీ వినియోగాన్నయితే గరిష్ట వినియోగాన్నయితే నమోదు చేసిందన్నమాట. సో, ఈ డేట్ గూడా అడిగేయడానికి ఛాన్స్ ఉందన్నమాట. సో, 300 అంటే గరిష్ట డిమాండ్‌ను ఏ రోజున తాకింది అంటే మనకి మార్చి 14, 2024 ఎంతంటే 308 మిలియన్ యూనిట్లని గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో, అది. ఇంకా మనకొచ్చేసి మనకి 17,000 మెగావాట్ల గరిష్ట డిమాండ్‌ని గూడా మనం తీర్చడానికి ఏందంటే ఈ ట్రాన్స్‌మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్‌ని ఆహ్, సంసిద్ధం చేసిందనమాట. ఇంకా మనకి జంట నగరాలుంటాయి గదా! మనకు సికింద్రాబాద్, హైదరాబాద్ అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ జీహెచ్ఎంసీ ప్రాంతం చుట్టూ మనకి ఈ నిరంతరాయంగా విద్యుత్‌ని సరఫరా చేయడానికి ఏందంటే మనకి ఈ 400 కేవీ రింగ్ సిస్టమ్‌నయితే మనకి ఏర్పాటు చేస్తుందన్నమాట. సో, చేయబడింది కొన్ని ఇప్పుడు చేస్తుంది అనమాట. సో, దానిలో భాగంగా మనకేందంటే ఈ 400 కేవీ సబ్‌స్టేషన్‌లను ఇంటర్‌లింక్ జేస్తారంటే ఈ 400 కేవీ రింగ్ సిస్టమ్ ఉంటదనమాట. సో, 6 ఇట్లాంటివి ఎన్ని అంటే 6 400 కేవీ సబ్‌స్టేషన్‌లనైతే ఈ రింగ్ రోడ్ చుట్టూ అయితే ఏర్పాటు జేయడం జరుగుతుందన్నమాట. వాటిని ఇంటర్‌లింక్ జేయడానికి 142 సర్క్యూట్ కిలోమీటర్స్ ఆఫ్ 400 కేవీ లైన్స్‌ని మనకి ఆహ్, ఏర్పాటు జేయడం జరుగుతుందనమాట. అదేవిధంగా నగరం చుట్టూ 8 220 కేవీ సబ్ స్టేషన్‌లను గూడా మనకి నిర్మాణంలో ఉన్నాయన్నమాట. సో, కాబట్టి మనకి 400 కేవీ రింగ్ సిస్టమ్ అనేది మనకి మొత్తం ఎన్నున్నాయంటే మనకి 6 అనేది జీహెచ్ఎంసీ సర్క్యూట్‌లో ఉన్నాయన్నమాట. సో, అది మనకి. ఇంకా అదే విధంగా మనకి తెలంగాణ యొక్క మనకి ఏముంటది ఇంకా ఈ జెన్‌కో అంటే మనకి తెలంగాణ యొక్క పవర్ జనరేషన్ ఇదేమో ఇంతకుముందు ట్రాన్స్‌మిషన్ చూసాం. ఇప్పుడు పవర్ జెన్‌కో, టీజీ జెన్‌కో అన్నమాట. పవర్ ఎట్లా జనరేట్ అయ్యే సామర్థ్యం మొత్తం తెలంగాణ యొక్క సామర్థ్యం ఎంత అంటే ఇది టీజీ జెన్‌కో యొక్క సామర్థ్యం అన్నమాట. సో, మనకి 6485 మెగావాట్లన్నమాట. ఇంకా దీంట్లో థర్మల్ పవర్ ఎంతంటే 4042 మెగావాట్లు. ఇదే విధంగా మనకి జల విద్యుత్ వచ్చేసి 2441 మెగావాట్లు. ఇంకా సౌర విద్యుత్ వచ్చేసి 1 మెగావాట్. ఇది ఎవరు అంటే మనకి తెలంగాణ జెన్‌కో యొక్క మనకి సామర్థ్యం అన్నమాట. అంటే ఉత్పత్తి సామర్థ్యము. సో, కాబట్టి వెరీ ఇంపార్టెంట్ టీజీ జెన్‌కో యొక్క మొత్తం ఉత్పత్తి సామర్థ్యం ఎంత? థర్మల్ పవర్ ఎంత? జల విద్యుత్ ఎంత? అదే విధంగా వి సౌర విద్యుత్ యొక్క సామర్థ్యం ఎంత అనేది అడగడానికి స్కోప్ ఉంటదన్నమాట. మనకొచ్చేసి ఈ అంటే సోలార్ ఎనర్జీ అవకాశాలను పెంచడానికి మనకేందంటే, ఈ పెద్దపల్లి వద్ద మనకేందంటే, ఒక 4.6 మెగావాట్ల సోలార్ పీవీ స్ఫటికాకార విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణంలో అయితే ఉందన్నమాట. ఇది ఎవరు చేపట్టారంటే, టీజీ జెన్‌కో అనేది చేపట్టిందన్నమాట. సో, వెరీ ఇంపార్టెంట్ అడిగే ఛాన్స్ ఉంటది. ఈ ఎంహెచ్ఎస్ పెద్దపల్లి వద్ద
మనకి 4.6 మెగావాట్ల సోలార్ పీవీ స్ఫటికాకార విద్యుత్ ప్రాజెక్ట్‌ని అయితే మనకి నిర్మాణంలో ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ విద్యుత్ వినియోగ నమూనాలు అన్నమాట. అంటే మనకి ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ ప్యాటర్న్స్. సో, మనకేందంటే ఈ విద్యుత్ వినియోగం అనేది ఎట్లా చేస్తదంటే గృహాలకు కనెక్షన్స్ ఉంటాయి. అదేవిధంగా వ్యవసాయ కనెక్షన్స్ ఉంటాయి. పారిశ్రామికం మరియు ఇతర కనెక్షన్స్ గూడా మనకి ఉంటాయన్నమాట. సో, దానిలో భాగంగా మనకేందంటే రాష్ట్రంలో 2023, 24 నాటికేందంటే మనకి 183.23 లక్షల విద్యుత్ కనెక్షన్‌లయితే ఉన్నాయన్నమాట. సో, వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఎన్ని లక్షల విద్యుత్ కనెక్షన్‌లున్నాయి రాష్ట్రంలో అంటే 2023, 24 వరకంటే మనకి 183.23 లక్షల విద్యుత్ కనెక్షన్‌లున్నాయన్నమాట. దీనిలో అత్యధికంగా ఏమున్నాయంటే గృహాలకు సంబంధించినవి. సో, ఇండ్లకు 131 అంటే దగ్గర దగ్గర 71.9% హౌస్ హోల్డ్ కనెక్షన్సు. అదే విద్యుత్ కనెక్షన్స్ ఇంతకుముందు మనం చెప్పుకున్నాం 28.34 లక్షల కనెక్షన్స్ ఉన్నాయి. అంటే పర్సెంటేజ్ పరంగా మొత్తం కనెక్షన్‌లో అవి 15.5% అనమాట. ఇంకా పారిశ్రామికం ఇతర ఏంటంటే 23.5 లక్షలు. 23.15 లక్షల కనెక్షన్స్ ఉన్నాయి. అవి 12.6% అనమాట. సో, వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఏ కనెక్షన్స్ ఎక్కువున్నాయని గూడా అడగొచ్చు. లేదంటే ఎంత పర్సెంటేజ్‌లో ఉన్నాయో గూడా అడుగుతారన్నమాట. సో, దానిలో భాగంగా మనకేంటంటే ఈ డిస్ట్రిబ్యూషన్ అనేది ఈ పట్టికలో ఇవ్వడం జరిగింది. 2023, 24కి సంబంధించి. ఈ డిస్ట్రిబ్యూషన్‌కి సంబంధించినటువంటి డొమెస్టిక్, అగ్రికల్చర్, ఇండస్ట్రీ అండ్ అదర్‌కి సంబంధించినటువంటి డేటా అయితే ఇవ్వడం జరిగిందన్నమాట. సో, ఒక్కొక్క డిస్ట్రిక్ట్ ప్రకారం మనకి ఏది ఎంత ఉందనేది ఇక్కడ ఈ పట్టికలో ఇవ్వడం జరిగిందనమాట. దాని నుంచే మనం ఇక్కడ కింద చెప్పుకుంటే మనకి అత్యధిక వినియోగదారుల సంఖ్య గల జిల్లా ఎక్కడంటే హైదరాబాద్. సో, ఎన్ని కనెక్షన్స్ ఉన్నాయంటే 22.79 లక్షల కనెక్షన్స్ ఉన్నాయన్నమాట. సో, సంఖ్య పరంగా చూస్తే మనకి ఎక్కడుంటే హైదరాబాద్‌లో ఉన్నాయి. అదే విధంగా అత్యల్ప వినియోగదారుల సంఖ్య ఎక్కడుందంటే కుమ్రంభీం, ఆసిఫాబాద్. ఓన్లీ 1.68 లక్షల కనెక్షన్‌లే ఉన్నాయి. ఇంకా అత్యధిక శాతం గృహ వినియోగదారులు గలటువంటి జిల్లా ఏందంటే మనకు మేడ్చల్, మల్కాజ్గిరి. సో, ఎన్ని కనెక్షన్స్ ఉన్నాయంటే మనకి దగ్గర దగ్గర 17.40 లక్షల కనెక్షన్స్ ఉంటే అందులో 86% ఈ హౌస్ హోల్డ్స్‌కి సంబంధించినవన్నమాట. అత్యధిక గృహ వినియోగదారులు గల జిల్లా అంటే ఇదేమో మొత్తం వినియోగదారులు. అదే విధంగా గృహ వినియోగదారులు గూడా ఎక్కడ ఎక్కువున్నారంటే హైదరాబాద్‌లోనే ఉన్నారు. మొత్తం ఈ 22.79 లక్షలలో దగ్గర దగ్గర 18.47 లక్షల కనెక్షన్స్ అయితే మనకి హైదరాబాద్‌లోనే ఉన్నాయి. అత్యధిక శాతం ఈ గృహ వినియోగదారులు అయితే మేడ్చల్, మల్కాజ్గిరి ఉంటే, ఈ శాతం పరంగా వ్యవసాయ కనెక్షన్‌లు గల జిల్లా ఏంటంటే నాగర్ కర్నూల్ అన్నమాట. సో, ఈ నాగర్ కర్నూల్‌లో ఎంత పర్సెంటేజ్ ఉందంటే మనకి 31.8% అయితే మనకి ఉందన్నమాట. ఇంకా అదే విధంగా అత్యధిక వ్యవసాయ కనెక్షన్‌లు గల జిల్లా ఏందంటే మనకి అంటే సంఖ్య పరంగా చూస్తే నల్గొండ అన్నమాట. సో, పర్సెంటేజ్ ప్రకారం చూస్తే నాగర్ కర్నూల్, సంఖ్య పరంగా చూస్తే నల్గొండ 2.31 లక్షల వ్యవసాయ కనెక్షన్‌లు ఉన్నాయి. అదే విధంగా పారిశ్రామిక ఇతర కనెక్షన్‌లు గల జిల్లా ఏందంటే హైదరాబాద్. సో, సంఖ్య పరంగా మనం చూస్తే మనకేందంటే ఈ 19% వరకు మనకి ఈ పారిశ్రామిక మరియు ఇతర కనెక్షన్లున్నాయి. సో, సంఖ్యాపరంగా ఏది చూసినా గాని హైదరాబాద్‌లోనే ఎక్కువ ఉన్నవి. ఇంకా పర్సెంటేజ్ ప్రకారం చూస్తే మనకేందంటే, ఈ వ్యవసాయ పర్సెంటేజ్ ప్రకారం నాగర్ కర్నూలు, అదేవిధంగా ఈ గృహాలకు సంబంధించి మేడ్చల్, మల్కాజ్గిరి, అదేవిధంగా మనకి ఈ శాతం పరంగా చూసుకున్నా గూడా మనకి హైదరాబాద్ అనేది ఉందన్నమాట. సో, సంఖ్య పరంగా గూడా ఈ పారిశ్రామిక మరియు ఇతర సంఖ్యలు అదేవిధంగా శాతం పరంగా హైదరాబాద్‌లోనే ఎక్కువ కనెక్షన్స్ ఉన్నాయన్నమాట. సో, అది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ గృహజ్యోతి స్కీము. సో, 200 యూనిట్స్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ టు ఎవ్రీ హౌస్ హోల్డ్. అంటే మనకేందంటే 200 యూనిట్ల వరకి మనకి నెలకు ఫ్రీగా అయితే కరెంట్ ఇవ్వడం జరుగుతుందన్నమాట గృహాలకి. దీన్నే గృహజ్యోతి పథకం అంటారు. ఇది మార్చి 2024 నుంచి అమల్లోకి వచ్చిందన్నమాట. 200 యూనిట్ల విద్యుత్ వరకు నెలకిస్తారన్నమాట. సో, గృహ అవసరాలకు మాత్రమే ఇస్తారు. సో, ఇదేందంటే ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి ఆర్థిక భారం తగ్గించడానికి తెచ్చినటువంటి స్కీము. మనం ముందుగా చెప్పుకున్నట్టు మనకి మొత్తం 487.93 సబ్సిడీ అయితే ఇచ్చారు. 137.43 జీరో బిల్లులనైతే ఇప్పటి వరకు ఇష్యూ చేయడం జరిగిందనేది. అది ఎప్పటి వరకంటే 30 జూన్ 2024 వరకి అన్నమాట. సో, ఇది గృహజ్యోతి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సింగరేణి కాలనీస్‌కి సంబంధించి ఇచ్చారన్నమాట. సో, సింగరేణికి సంబంధించి గూడము
అనేక ఇష్యూస్ డిస్కస్ జేయడం జరిగిందనమాట. సో, కాబట్టి మనకి తెలంగాణలో ఉన్నటువంటి బొగ్గు ఉత్పత్తిలో ఇది ఒక మేజర్ మనకి కంపెనీ అన్నమాట. సో, దీంట్లో భాగంగా మనకేందంటే తెలంగాణకి 51% ఉంటే తెలంగాణ గవర్నమెంట్‌కి ఈ భారత ప్రభుత్వానికి 49% ఈక్విటీ అనేది ఉందన్నమాట. సో, తెలంగాణ ప్రభుత్వం అదేవిధంగా ఇండియన్ గవర్నమెంటు యాజమాన్యం 51:49 ఈ సింగరేణి కంపెనీ లిమిటెడ్‌లో ఉందన్నమాట. సో, ఇదేంటంటే మనకి తెలంగాణలో ఈ ప్రాణహితి గోదావరి లోయ ఉంది గదా! 350 కిలోమీటర్ల మేర విస్తరించి ఈ బొగ్గు గనులు ఉన్నట్టుగా మనకి ఈ సింగరేణి బొగ్గు గనులనేవి ఉన్నట్టుగా మనకి ఆహ్, సర్వే ప్రకారం తెలిసిందనమాట. సో, మనకి దానిలో భాగంగా మనకి ఎంత అంటే 8,791 మిలియన్ టన్నుల నిక్షేపాలైతే మనకి బొగ్గు నిల్వలైతే ఉన్నట్టుగా మనకి అంచనా అన్నమాట. సో, మనకి ఇదొచ్చేసి మనకి 6 జిల్లాల్లో 39 గనులను నిర్వహిస్తుందన్నమాట. సో, దానిలో భాగంగా మనకేందంటే 17 ఓపెన్ కాస్ట్, 22 మనకి భూగర్భ గనులైతే ఈ సింగరేణి సంస్థ అనేది నిర్వహిస్తుందన్నమాట. దాదాపుగా 41,660 మంది కార్మికులు పనిజేస్తున్నారు. దేశం మొత్తం బొగ్గు ఉత్పత్తిలో 7.5 పర్సెంటేజ్ వాటాను కలిగి ఉంది. వెరీ, వెరీ ఇంపార్టెంట్. మనకి ఈ సింగరేణి సంస్థ అనేది బొగ్గు ఉత్పత్తిలో దేశం మొత్తంలో 7.5 వాటానైతే అందిస్తుందన్నమాట. ఇంకా మనకి ఆహ్ ఈ సింగరేణి సంస్థ ఏందంటే మనకి ఈ నెట్ జీరో లక్ష్యం అనేది ఉంటదనమాట. సో, నికర జీరో లక్ష్యం అంటే ఏందంటే మనకి ఈ సింగరేణి సంస్థ అనేది మనకి ఈ బొగ్గు ఉత్పత్తి చేస్తున్నప్పుడు పర్యావరణానికి హాని కలిగిస్తది. సో, ఆ పర్యావరణ హానిని భర్తీ చేయడానికి మనకేందంటే భర్తీ చేసేడానికి ఏదైతే చర్యలు తీసుకుంటదో ఆ రెండిటి మధ్య డిఫరెన్స్‌నే మనం ఏందంటే నికర లక్ష్యం అంటామన్నమాట. సో, నెట్ జీరో అంటామన్నమాట. సో, నికర జీరో లక్ష్యం ఏందంటే అంటే ఆహ్, జీరో లక్ష్యాన్ని సాధించడానికి ఇది ఈ 232 మెగావాట్ల ఈ సోలార్ పవర్‌ని స్థాపించడానికైతే ట్రై చేస్తుందనమాట. సో, సోలార్ పవరు. సో, మనకేందంటే ఈ భూమి పైన ఇప్పటి వరకు 229 మెగావాట్లు అదేవిధంగా నీటిపైన 5 మెగావాట్లతోటి మనకేందంటే ఈ మొత్తం అంటే 234.5 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్‌ల అభివృద్ధినైతే మనకి ఈ సింగరేణి సంస్థ ప్రారంభించిందన్నమాట. సో, 2024, 25 నాటికి 65.5 మెగావాట్లు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. సో, అది అన్నమాట. సో, ఈ సింగరేణికి సంబంధించినటువంటి ఇష్యూస్ అన్నీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదంతా మీరు చూసుకోండి. పెద్దగా అంత అడగొచ్చు, అడగకపోవచ్చు. ఇలా. నెక్స్ట్ వచ్చేసి ఏందంటే మనకి ఈ సంస్థ సింగరేణి సంస్థ అనేది ఈ గ్రీన్ ఎనర్జీ కార్యక్రమాలను గూడా మనకు చేపట్టిందనమాట. సో, దానిలో భాగంగా మనకేందంటే మంచిర్యాల, జైపూర్‌లోని ఎస్‌టిటిపి ప్లాంట్‌లో ఈ సీఓ2ని మిథనాల్‌గా మార్చేటువంటి ఒక పైలట్ ప్రాజెక్ట్‌ని చేపట్టిందన్నమాట. సో, బెంగుళూరులోని జవహర్‌లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్ భాగస్వామ్యంతోటి మనకి ఈ ప్లాంట్‌ని స్థాపించడానికి అంటే పైలట్ ప్రాజెక్ట్‌గా తీసుకుందనమాట. సో, ఏందంటే ఈ సీఓ2ను మిథనాల్‌గా మారుస్తదనమాట. సో, సీఓ2ని మిథనాల్‌గా మార్చేటువంటి ప్రాజెక్ట్ ఎక్కడ ఉందంటే జైపూర్‌లో. ఎవరి సహాయంతో అని గూడా అడుగుతారు. సో, బెంగుళూరులోని జవహర్‌లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ సైంటిఫిక్ రీసెర్చ్ భాగస్వామ్యంతో. సో, ఇదేంటంటే రోజుకి దగ్గర దగ్గర 500 కిలోల సామర్థ్యం ఉంటదనమాట. అంటే ఏందంటే మనకి ఈ సీఓ2ని మిథనాల్‌గా మారుస్తదనమాట. సో, అది ఈ మిథనాల్ అనేది మనకేందంటే బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్‌లో మనకి యూజ్ అయితదనమాట. సో, అది. నెక్స్ట్ వచ్చేసి ఈ రామగుండం ఫెర్టిలైజర్ అదే విధంగా మనకేందంటే ఈ ఎస్‌సీఎల్ అనేది సారీ మనకి 28 మెగావాట్ల మందమర్రి ప్లాంట్‌లో మనకేందంటే దగ్గర దగ్గర 1 మెగావాట్ ఫర్ 2.5 మెగావాట్స్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్‌ని ఏర్పాటు జేయాలని చూస్తుందనమాట. సో, మనకేందంటే సింగరేణి సంస్థ అనేది మనకి ఎక్కడ ఈ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్‌ని ఏర్పాటు జేయాలంటే మందమర్రి ప్లాంట్‌లో అని గుర్తుపెట్టుకోండి. అదే విధంగా మనకి రామగుండం ఫెర్టిలైజర్ కార్పొరేషన్ లిమిటెడ్ సమీపంలో ఒకటి ఆర్‌జీ1 వద్ద ఒక ఖాళీ స్థలంలో మనకేందంటే ఈ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్‌ని ఏర్పాటు చేయాలనైతే చూస్తుందన్నమాట. సో, కాబట్టి ఏందంటే ఈ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ అంటే అమోనియా ఉత్పత్తి గూడా ఈ హైడ్రోజన్‌ను గణనీయంగా వినియోగిస్తారనమాట. సో, ఈ అమోనియా ఉత్పత్తి చేయడం ద్వారా మనకేందంటే ఫెర్టిలైజర్‌లో యూజ్ అయితాయన్నమాట.
అది అదే విధంగా మనకి ఈ 100 మెగావాట్ల పవన విద్యుత్ శక్తి. సో, సో, విండ్ పవర్‌ని గూడా ప్రాజెక్ట్ కోసం మనకేందంటే, ఈ మెజర్స్ టెక్ లిమిటెడ్ కంపెనీ తోటి మనకైతే ఒప్పందం చేసుకుంది. సో, దేనికి అంటే, ఈ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్‌ను అదే విధంగా ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్‌ను తయారు చేయడానికి టెక్ లిమిటెడ్ తోటి మనకి సింగరేణి సంస్థ అనేదైతే ఈ పవన విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్ట్ గురించైతే ఒప్పందం చేసుకున్నారు. సో, 100 మెగావాట్ల విండ్ పవర్‌ని గూడా ఉత్పత్తి చేయడానికి సింగరేణి సంస్థ అనేది చూస్తుందనమాట. సో, ఎందుకు అంటే ఇది కొంత పొల్యూషన్ చేస్తుంది గాబట్టి, ఆ పొల్యూషన్‌ని మిటిగేట్ జేయడానికి వేరే రూపంలో అటువంటి ఒక చర్యలు అన్నమాట. సో, ఇది గ్రీన్ ఎనర్జీకి సంబంధించినటువంటిది. ఇంకా ఈ భూ ఉష్ణ వనరులను గూడా మనకి తెలంగాణలో ఏర్పాటు జేయడానికి మనకి ఈ సింగరేణి సంస్థ అనేది ప్రయత్నిస్తుందనమాట. ఇది ముఖ్యంగా ఎక్కడ గుర్తించారంటే మనుగురులోని పడిగేరు ప్రాంతంలో అంటే ఈ దగ్గర దగ్గర సింగరేణి ఆపరేషన్స్ జరిగేటువంటి ప్రాంతంలో ఈ మనుగురులోని పగిడేరు ప్రాంతంలో మనకేందంటే ఈ జియో థర్మల్ పవర్‌ని ఉత్పత్తి చేయడానికి మనకి అవకాశాలనైతే అత్యధికంగా తెలంగాణలో ఉన్నాయి. వాటిని యూజ్ చేసుకోవడానికి ట్రయల్ రన్స్‌ని చేస్తుందన్నమాట. సో, అది. దగ్గర దగ్గర ఇక్కడ 200 మెగావాట్ల జియో థర్మల్ పవర్‌ని ఉత్పత్తి చేయొచ్చనేది ఆహ్, అంచనా అన్నమాట. ఇంకా అదే విధంగా మనకేందంటే, ఓఎన్‌జీసీ సంస్థ. మనకి ఓఎన్‌జీసీ తెలుసు కదా! సో, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్. ఈ ఓఎన్‌జీసీ సంస్థ అనేది సింగరేణి మరియు తెలంగాణ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అనేదుంది. సో, ఈ రెండిటి సహకారంతోటి ఏందంటే మనకి, ఈ జియో థర్మల్ పవర్ ప్రాజెక్ట్‌ని అభివృద్ధి చేయడానికి మనకి ఏందంటే, అన్వేషణ అనేది స్టార్ట్ చేశారన్నమాట. సో, అది ఎవరి సహాయంతో అనేది అడుగుతారనమాట. ఓఎన్‌జీసీ సంస్థ చేస్తుందనమాట. అది. నెక్స్ట్ వచ్చేసి రెన్యూవబుల్ ఎనర్జీ అన్నమాట. సో, పునరుత్పాదక శక్తి. సో, పునరుత్పాదక శక్తి అన్నమాట. సో, రాష్ట్రంలో ఈ సౌర మరియు పవన విద్యుత్ ప్రాజెక్టులను చురుకుగా ప్రోత్సహిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇంకా రాష్ట్రంలో మనకిచ్చిందంటే దగ్గర దగ్గర 300 రోజుల కంటే ఎక్కువ రోజులు అంటే ఒక సంవత్సరంలో తీసుకుంటే మనకి 300 కంటే ఎక్కువ రోజులైతే మనకి ఈ సూర్యరశ్మి రోజులు ఉన్నాయన్నమాట. అంటే దాదాపుగా దగ్గర దగ్గర మనకి 5.5 కిలో వాట్ పర్ స్క్వేర్ మీటర్ అంటే ఒక్కొక్క స్క్వేర్ మీటర్‌కి 5.5 కిలో వాట్ల సౌర ఇన్సోలేషన్‌తో విస్తారమైన సౌరశక్తి సామర్థ్యాన్ని అయితే రాష్ట్రంలో ఉందన్నమాట. అంటే ఏందంటే, ఒక స్క్వేర్ మీటర్ తీసుకున్నామనుకో, దాంట్లో మనకి 5.5 కిలో వాట్ల సౌర శక్తిని మనము గ్రహించవచ్చనమాట. అట్లాంటి రోజులు ఒక సంవత్సరం అంటే 300 రోజులున్నాయనమాట. అంటే 300 రోజులలో కూడా మనము ఈ విద్యుత్‌ని అంటే మనము ఈ సౌరశక్తిని గ్రహించొచ్చనమాట తెలంగాణలో. అట్లాంటివి ఉన్నాయన్నమాట. సో, కాబట్టి తెలంగాణ ప్రభుత్వం అనేది ఈ సోలార్ ఎనర్జీ డెవలప్‌మెంట్ గురించి చూస్తుందనమాట. ప్రస్తుతం తెలంగాణలో మనకేందంటే 7649.5 మెగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యం ఉంది. వెరీ, వెరీ ఇంపార్టెంట్. దీనిలో భాగంగా మనకైతే సోలార్ పవర్ అదేవిధంగా విండ్ ఇతర సాంప్రదాయేతర ఇంధన వనరులైతే ఇందులో ఉంటాయన్నమాట. సో, ఈ అన్ని ఇంధన వనరుల నుంచి తెలంగాణ యొక్క రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ ఎంత అంటే మనకి 7649.95 మెగావాట్లన్నమాట. సో, ఈ రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ చూస్తే మనము ఈ సోలార్ ఎనర్జీ అనేది అత్యధికంగా ఉంది. 62.8% ఉంది. ఇది 30 జూన్ 2024 వరకు ఉన్నటువంటి డేటా. అదే విధంగా లార్జ్ హైడ్రో వచ్చేసి 31.4%, బయో పవర్ వచ్చేసి 2.9, విండ్ పవర్ వచ్చేసి 1.7, స్మాల్ హైడ్రో వచ్చేసి మనకి 1.2% అనమాట. సో, వెరీ, వెరీ ఇంపార్టెంట్. పర్సెంటేజ్ అడుగుతారు. లేదంటే అత్యధికం నుంచి అత్యల్పంకి ఆరోహణ, అవరోహణ క్రమంలో రెన్యూవబుల్ ఎనర్జీ సోర్స్‌ను అడుగుతారనమాట తెలంగాణలో. సో, సోలార్ ఫస్ట్, లార్జ్ హైడ్రో, బయో పవర్, విండ్ అదేవిధంగా స్మాల్ హైడ్రో అనేది ఉందనమాట. అదే ఇక్కడ మనకి ఈ టేబుల్‌లో గూడా చెప్పడం జరిగిందనమాట. సో, అది. నెక్స్ట్ వచ్చేసి ఇన్‌స్టాల్డ్ కెపాసిటీ ఆఫ్ రెన్యూవబుల్ పవర్ అనేది సౌతర్న్ స్టేట్స్ ప్రకారం చూసుకుంటే మనకి తమిళనాడులో అత్యధికంగా ఈ రెన్యూవబుల్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అయితుందనమాట. సో, సారీ ఇన్‌స్టాల్డ్ కెపాసిటీ ఉందనమాట. సో, తమిళనాడులో వచ్చేసి 22,753 మెగావాట్లు, కర్ణాటకలో నెక్స్ట్ ప్లేస్ ఉంది 22,167 మెగావాట్లు, ఆంధ్రప్రదేశ్ వచ్చేసి 11,067 మెగావాట్లు, అదేవిధంగా తెలంగాణలో వచ్చేసి 7,649 అని
ఇప్పుడే చెప్పుకున్నాం. తర్వాత కేరళ ఉందనమాట. సో, ఈ ఎక్కువ నుంచి తక్కువకు రాయమంటే తమిళనాడు ఫస్ట్ ఉంది. కర్ణాటక ఇది ఓన్లీ సౌతర్న్ స్టేట్స్ అనమాట. అంటే మనకు దక్షిణాది రాష్ట్రాలలో ఉందన్నమాట. సో, వెరీ వెరీ ఇంపార్టెంట్. తెలంగాణ యొక్క రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ అడిగే ఛాన్స్ ఉంటది. కాబట్టి 7,649.95 మెగావాట్లు. సో, అదే ఇక్కడ ఈ టేబుల్‌లో ఇవ్వడం జరిగిందన్నమాట. చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణలో సౌర విద్యుత్ విధానం అనేది ఉందన్నమాట. సో, ఈ సౌర విద్యుత్ విధానం ఎందుకు తీసుకొచ్చాలంటే మనకి ఈ సౌర విద్యుత్‌ని డెవలప్ జేయడానికని మనము అదే విధంగా దీర్ఘకాలికమైనటువంటి ఇంధన భద్రతను రూపొందించుకోవడం కోసం తెలంగాణ సౌర విద్యుత్ విధానాన్ని అయితే తీసుకొచ్చిందన్నమాట. సో, ఈ సోలార్ ఎనర్జీ ప్రొడక్షన్‌లో మనకి పెట్టుబడులను అదేవిధంగా ప్రభుత్వ, ప్రైవేట్ పెట్టుబడులను అదేవిధంగా ఈ పంపిణీ, ఉత్పత్తి ఇలాంటి వాటన్నిటికి సపోర్ట్ జేయడానికి ఈ విధానం అయితే తీసుకురావడం జరిగిందనమాట. సో, దీనిలో భాగంగా ఏంటంటే గ్రిడ్ కనెక్టెడ్ అదేవిధంగా ఆఫ్ గ్రిడ్ కనెక్టెడ్ సోలార్ అప్లికేషన్స్‌ని అయితే ప్రోత్సహించడం జరుగుతుందనమాట. అంటే ఏంటంటే సోలార్ పవర్ జనరేట్ అయిన తర్వాత గ్రిడ్‌కి కనెక్ట్ చేసుకొని డైరెక్ట్ గ్రిడ్‌కి పంపొచ్చు. లేదంటే ఆఫ్ గ్రిడ్ అంటే డైరెక్ట్ ఇంటి నుంచే ఇంటి కప్పు నుంచి ఇంటిలోకి తీసుకునేటువంటి అప్లికేషన్స్‌ని మనకి ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నమాట. అదే ఇక్కడ చెప్పడం జరిగింది. తర్వాత వచ్చేసి నెక్స్ట్ నీటి పారుదల మరియు నీటి సరఫరా. సో, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది గూడా. నీటి పారుదల మరియు నీటి సరఫరా ఇరిగేషన్ అండ్ వాటర్ సప్లై అన్నమాట. సో, ఈ నీటి పారుదల గురించి చూసినట్లయితే మనం దాదాపుగా నీటి పారుదల గురించి మనము తెలంగాణలో అయితే మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏందంటే మనకి కొత్త ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి వైట్ పేపర్స్ చాలా ఇంపార్టెంట్. ఆ వైట్ పేపర్‌లో చాలా వరకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అవి స్ట్రెయిట్‌గా అడగడచ్చు. కాబట్టి మనకి ఈ వైట్ పేపర్స్‌కి సంబంధించిన వీడియో గూడా మనకి ఉంటది మన ఛానెల్‌లోనే. అది గూడా చూసుకోవచ్చు. మీరు వైట్ పేపర్ తెలంగాణ వైట్ పేపర్స్ అని ఇరిగేషన్ అని ఉంటది. సో, ఇరిగేషన్ వైట్ పేపర్‌ని గూడా మీరు చూడండి. ఈ నీటిపారుదలకు సంబంధించిందేంటంటే అది రాష్ట్రంలో దాదాపుగా ఏందంటే మనకి 127 పాయింట్ ఎకరాల 127.58 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం అన్నమాట. సో, ప్రభుత్వ లక్ష్యం ఎంత అంటే 127.58 లక్షల ఎకరాలు. సో, ఇది హెక్టార్లు గాదు, ఎకరాలు. సో, దానిలో భాగంగా మనకేందంటే ఈ భారీ నీటిపారుదల ప్రాజెక్టుల యొక్క వాటా ఏంటంటే మనకి ఈ 71.95% అన్నమాట. సో, భారీ తరహా నీటిపారుదల ఈ 127.58 లక్షల ఎకరాలు భారీ నీటిపారుదల ప్రాజెక్టుల యొక్క వాటా ఎంతంటే మనకి 91.79 లక్షల ఎకరాలు. అంటే దగ్గర దగ్గర 71.95% అన్నమాట. అదేవిధంగా మనకి మధ్య తరహా ప్రాజెక్టుల యొక్క వాటా ఎంతంటే 4.86 లక్షల ఎకరాలు. అంటే 3.81%. చిన్న తరహా ప్రాజెక్టులు ఏంటంటే 25.71 లక్షల ఎకరాలు. అంటే 20.15%. చిన్న లిఫ్ట్‌లు లేదంటే ఐడీసీ పథకాలంటాము. ఇది మనకి 5.22 లక్షల ఎకరాలు. దీన్ని మనం 4.09% అనేది మనకి టోటల్ నీటిపారుదల యొక్క సామర్థ్యం అన్నమాట. సో, మనకేందంటే ఇది మనకి లక్ష్యం అన్నమాట. అంటే మనకేందంటే ప్రభుత్వం అనేది ఎంత కాంటెంప్లేట్ చేసిందంటే భారీ నీటిపారుదల ప్రాజెక్టుల వాటా అనేది 71.95 లక్షలే అంటే మనకి పర్సెంటేజ్ అంటే మనకి 91.79 లక్షల ఎకరాలు. సో, ఈ 127.58 లక్షల ఎకరాల అనేది లక్ష్యమైతే సాగునీటిని అందించాలనేది లక్ష్యమైతే మనకి భారీ ప్రాజెక్టుల వాటా ఇంత ఉంది. అదేవిధంగా మధ్య తరహా, చిన్న తరహా చిన్న లిఫ్ట్‌ల యొక్క లక్ష్యం అన్నమాట ఇది. సో, ఇది మన తెలంగాణలో ఉన్నది గాదు. మనం కాంటెంప్లేట్ చేసిందన్నమాట. సో, అదే మనకిక్కడ టేబుల్‌లో ఇచ్చిందన్నమాట. సో, మేజర్ ప్రాజెక్టులు అంటే ఏంటివి? మీడియం ఏంటి? మైనర్ ఏంటివి అనేటివి మనకి డీటెయిల్డ్‌గా ఈ ఇరిగేషన్ కి సంబంధించిన వైట్ పేపర్‌లో ఉంటాయి. అదేవిధంగా మనకి టాపిక్‌లో గూడా మస్తనమాట. సో, మేజర్ అంటే మనకి ఇరిగేషన్ పొటెన్షియల్ అనేది మోర్ థాన్ 25,000 ఎకరాల కంటుంటే వాటిని మేజర్ ప్రాజెక్టులు అంటాము. సో, మొత్తం ఎంత కాంటెంప్లేట్ జేసిండ్లు అంటే మనకి ఈ 91.79 లక్షల ఎకరాలు. సో, అది ఇవ్వడం జరిగిందన్నమాట. సో, కాబట్టి చూసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. కంపల్సరీగా అడిగే ఛాన్స్ ఉంటదన్నమాట. సో, మీడియం ప్రాజెక్టులంటే ఇరిగేషన్ పొటెన్షియల్ అనేది 5,000-25,000 ఎకరాలుంటాయి. మైనర్ ఇరిగేషన్స్ అంటే మనకి అప్ టు 5,000 ఎకరాలుంటాయి. సో, ఇవి ట్యాంకులు మరియు వాటర్ బాడీస్ ఉంటాయి గదా! వాటిని మైనర్ ఇరిగేషన్ అంటారు. ఇంకా స్మాల్ లిఫ్ట్‌లు ఉంటాయి. ఐడీసీ స్కీమ్స్ ఉంటాయి. వాటిని మనము ఈ స్మాల్ లిఫ్ట్స్ అంటామన్నమాట. సో, అది చూసుకోండి మీరు.
నెక్స్ట్ వచ్చేసి మనకేందంటే రాష్ట్ర ఏర్పాటుకు ముందేందంటే దగ్గర దగ్గర మనకి 57.79 లక్షల ఎకరాల్లో మనకి ఈ ఇరిగేషన్ పొటెన్షియల్ అనేది ఉందన్నమాట. సో, మనకి సాగునీటి సామర్థ్యం ఎంతుందంటే మనకి ఇది 57.79 లక్షల ఎకరాల్లో ఉంటదనమాట. సో, ఇగ రాష్ట్రం ఏర్పాటయిన తర్వాత అదనంగా ఎన్ని లక్షల ఎకరాలంటే 15.81 లక్షల ఎకరాలకు మాత్రమే అభివృద్ధి జరిగింది. అంటే 57.79 ప్లస్ 15.81 అనమాట. సో, కాబట్టి అంతే ఉందనమాట. అంటే దగ్గర దగ్గర మన టార్గెట్ ఎంత గవర్నమెంట్ అనుకున్నది 127.58 లక్షల ఎకరాలనుకుంటే, మనం ఇప్పటివరకు సాధించింది ఎంతంటే ఈ 73.69 ఈ లక్షల ఎకరాలకు చేరుకుంది. అంటే దగ్గర దగ్గర 53.9 అంటే 54 లక్షల ఎకరాలు ఇంకా అభివృద్ధి చెందించాల్సిన అవసరం ఉంది అని ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. సో, అదే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో, సో ఓవరాల్ ఫిజికల్ అండ్ ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ ఆఫ్ ఇరిగేషన్ స్కీమ్స్. సో, బిఫోర్ 2014, ఆఫ్టర్ 2014 ఇవ్వడం జరిగింది. ప్రాజెక్ట్‌ల వైస్‌గా ఇవ్వడం జరిగింది. అంటే మనకి టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ మేజర్, మీడియం, మైనర్ అండ్ ఐడీసీల ప్రకారం ఇవ్వడం జరిగింది. బిఫోర్ వచ్చేసి మేజర్ ప్రాజెక్ట్స్ మీద ఖర్చు ఎంతయిందంటే మనకి 45,827 ఎంత ఐపీ క్రియేట్ అయిందంటే 57.79 లక్షల ఎకరాలకి మనకి ఇరిగేషన్ అయితే పొటెన్షియల్ అయితే క్రియేట్ చేయడం జరిగిందనమాట. సో, ఈ మిగతా వాటి యొక్క డేటా అయితే అవైలబుల్ లేదు. సో, అన్నీ కలిపే మనం 57.79 అనుకోవచ్చు. తర్వాత ఆఫ్టర్ 2014 తర్వాత ఏందంటే మనకి ఈ చూడండి మేజర్ ప్రాజెక్టుల పైన 1,68,622 కోట్లు. సో, కాబట్టి మనకేందంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ ఫిగర్ అడుగుతాడు. 1,68,622 కోట్లు ఖర్చు చేస్తే మనకి ఎంత అంటే 13.04 లక్షల ఎకరాలకు మాత్రమే మనకి ఐపీ క్రియేట్ చేయగలిగినాము. సో, ఆయకట్టు అనేది ఇంతనే ఉంది. సో, ఓవరాల్‌గా అన్నిటి పరంగా చూసుకుంటే మనకి ఎంత అంటే 15.81 లక్షల ఎకరాలకు మాత్రం మనం ఆయకట్టును అందించగలిగామనమాట. సో, కాబట్టి మనకి అప్పుడు 54,000 54,233 కోట్లకే 57.79 లక్షల ఎకరాలకు సాగందిస్తే, ఇప్పుడు 1,81,067 కోట్లు ఖర్చు పెట్టి 15.81 లక్షల ఎకరాలకు మాత్రమే మనము అదనంగా సాగునీరు అందించామన్నమాట. సో, కాబట్టి మనకి ఆ ప్రోగ్రెస్ అనేది కొంచెం తక్కువున్నట్టుగా ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. సో, అదే ఇక్కడ డిస్కస్ జేయడం జరిగిందనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఐపీ స్టేటస్ అండర్ వేరియస్ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇన్ లక్షల ఎకరాల ప్రకారంలో మేజర్, మీడియం, మైనర్, స్మాల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రకారం టోటల్ ఐపీ ఇంత ఉండాలనుకున్నాం. మనం ఫర్ ఎగ్జాంపుల్ మేజర్ చూస్తే మనకి 91.79 లక్షల ఎకరాలు ఉండాలనుకుంటే 39.66 మాత్రమే క్రియేట్ చేశాము. ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉందంటే 52.13 లక్షల ఎకరాలు బ్యాలెన్స్ ఉంది. సో, మేజర్ ప్రాజెక్ట్‌లే కదా మనకి ఎక్కువ శాతం మనం ఇరిగేషన్ ఫెసిలిటీ ఇచ్చేది. అదే మనకి దగ్గర దగ్గర చాలా వరకి 50% కంటే ఎక్కువ మనకి ఇంకా ఆహ్, డెవలప్ చేయాలన్నమాట. అంటే ఆ నీరు అందించాలన్నమాట. సో, ఓవరాల్‌గా చూస్తే మనకి 53.97 లక్షల ఎకరాలకి ఇంకా మనం బ్యాలెన్స్ ఉన్నామన్నమాట. అంటే ఇంకా అంత డెవలప్ చేయాలి. అదే ఇక్కడ చెప్పారు 1.8 లక్షల కోట్లు ఖర్చు చేసినా గాని తక్కువ సత్ఫలితాలను ఇవ్వలేదనేది మనకి వైట్ పేపర్‌లో చెప్పడం జరిగింది. అదే సర్వేలో కూడా చెప్పారన్నమాట. నెక్స్ట్ ఏందంటే ఈ అదే మనం అనుకున్నాం గదా! ఈ 17థ్ ఫిబ్రవరి 2024 మనకేందంటే రాష్ట్ర శాసనసభలో తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వము ఈ ఇరిగేషన్ వైట్ పేపర్‌ని శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసిందనమాట. సో, దానిలో భాగంగా మనకేందంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో సంబంధించినటువంటి అక్రమాలు, పగుళ్లకు అన్నిటికి సంబంధించినటువంటి అంశాలనైతే ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. దానికి కాళేశ్వరం ప్రాజెక్ట్‌కి సంబంధించి మనకి ఒక కమిషన్‌ని గూడా మనకి విచారణ కమిషన్ గూడా మనకి ఏర్పాటు చేయడం అనేది జరిగిందనమాట. సో, అది అట్లా అదిచ్చారు. అది. ఇంకా నారాయణపేట, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అనమాట. సో, ఇది ఇంతకుముందు గూడా చెప్పుకున్నాము. సో, మనకేందంటే 1,00,000 ఎకరాలకు నీరందించడానికి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌ని 2024 ఫిబ్రవరి 21న సీఎం గారు ప్రారంభించారు. ఈ మక్తలు, నారాయణపేట అదేవిధంగా కొడంగల్ నియోజకవర్గాల్లో 1,00,000 ఎకరాలకు సాగు. సో, వేరు వేరుగా గూడా ఈ ఎకరాలు గూడా నంబర్ ఇచ్చారు. గుర్తుపెట్టుకొని కొడంగల్‌లో మాత్రం ఎక్కువ 53,000 అంటే సగం దాంట్లో కొడంగల్ నియోజకవర్గంలోనే
సాగు టార్గెట్ ఉంది. సాగునీరు అందించేందుకు టార్గెట్ ఎక్కువుందనమాట. ఇంకా అదే విధంగా ఈ చుట్టుపక్కల గ్రామాలున్నటువంటి గ్రామాలకు త్రాగునీరు ఇవ్వడానికి 0.385 గూడా ఈ స్కీమ్ యూజ్ అయితది. సో, మనకి పరిపాలన అనుమతులు గూడా ఇచ్చింది. సో, అది గవర్నమెంటు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పారిశుద్ధం, స్వచ్ఛ తెలంగాణ. సో, పారిశుద్ధం, స్వచ్ఛ తెలంగాణ గురించి గూడా అంత పెద్ద ఇంపార్టెంట్ ఏం లేదు. అది కొంచెం జూసుకోండి మీరు. నెక్స్ట్ వచ్చేసి రవాణా, ట్రాన్స్‌పోర్టేషన్. సో, ట్రాన్స్‌పోర్టేషన్ అంటే మనకి ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్‌కి పోవాలన్నా, సరుకులు పోవాలన్నా, మనుషులు పోవాలన్నా, ఇంకేమైనా ఐటెమ్స్ పోవాలన్నా, ఈ ట్రాన్స్‌పోర్టేషన్ ఫెసిలిటీస్ అనేటివి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, మనకొచ్చేసి మనకి రోడ్లు, రైల్వేలు అదేవిధంగా వాయు మార్గాలు గూడా మనకి ఉంటాయన్నమాట. సో, మనకొచ్చేసి జల రవాణా గూడా ఉంటది. బట్ తెలంగాణలో జల రవాణా అంత లేదు గాబట్టి అది వదిలేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ రోడ్ ట్రాన్స్‌పోర్టేషన్ నెట్‌వర్క్ అనేది తెలంగాణలో మనకొచ్చి జాతీయ రహదారులున్నాయి. అదే విధంగా ఆర్‌ఎన్‌బీ రోడ్లుంటాయన్నమాట. అంటే రోడ్లు మరియు భవనాల శాఖ నిర్వహించేటువంటి రోడ్లు. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం నిర్వహించే పీఆర్‌ఈడీ అంటాం మనం. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్ డివిజన్ అంటాం. సో, అది గ్రామీణ రహదారులుంటాయన్నమాట. సో, ఎవరు చేస్తారంటే ఇది పంచాయతీరాజ్ విభాగం వారు. అదేవిధంగా జీహెచ్ఎంసీ నిర్వహించే రోడ్లు గూడా ఉంటాయన్నమాట. సో, 4 రకాలైనటువంటి రోడ్లు మన తెలంగాణలో ఉన్నాయన్నమాట. సో, మొత్తం ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మొత్తం తెలంగాణ రహదారి పొడవు ఏంటంటే 1,10,756 కిలోమీటర్లు ఉందన్నమాట. అందులో గ్రామీణ రహదారులేంటంటే 61.88% ఇంకా రాష్ట్ర రహదారులు మరియు జిల్లా రహదారులు అంటే ఆర్ఎన్‌బీ రోడ్లు ఎన్నున్నాయంటే మనకి 25.92% ఉన్నాయన్నమాట. జీహెచ్ఎంసీ రోడ్లు 8.14 అదేవిధంగా మనకి ఈ జాతీయ రహదారులొచ్చేసి 4.06 వెరీ వెరీ ఇంపార్టెంట్. తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారుల యొక్క పర్సెంటేజ్ ఎంత అడిగితే 4.06% ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో, ఎక్కువ ఏమున్నాయి, తక్కువ ఏమున్నాయంటే ఎక్కువ గ్రామీణ రహదారులున్నాయి. తర్వాత ఆర్ఎన్‌బీ రోడ్లున్నాయి. తర్వాత జీహెచ్ఎంసీ రోడ్లు. తర్వాతనే నేషనల్ హైవేస్ ఉన్నాయన్నమాట. సో, దానికి సంబంధించి మనకి ఇక్కడ ఈ టేబుల్‌లో ఇవ్వడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రోడ్ల ప్రకారం మనకి లెంత్ ఇంతిచ్చారు. అదేవిధంగా పర్సెంటేజ్ ప్రకారం ఇంతిచ్చారు. ఇక్కడ అదంతా ఉంది చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ రోడ్ నెట్వర్క్ ఇన్ తెలంగాణపై కన్‌స్ట్రక్షన్ మెటీరియల్ పరంగా చూస్తే మనకి బ్లాక్ టాప్ రోడ్స్ వచ్చేసి 59,499 కిలోమీటర్లు, సిమెంట్ రోడ్లు 11,438 కిలోమీటర్లు, మెటల్ రోడ్లు వచ్చేసి 8,292 కిలోమీటర్లు, అన్‌మెటల్ రోడ్లు వచ్చేసి 31,525 కిలోమీటర్లు. సో, ఎక్కువ నుంచి తక్కువ అడిగితే తార్ రోడ్డు ఫస్ట్, తర్వాత అన్‌మెటల్ రోడ్లు, తర్వాత సిమెంట్ రోడ్లు, లాస్ట్‌కి మెటల్ రోడ్లు ఉన్నాయన్నమాట. సో, మనకి ఆరోహణ, అవరోహణ అడుగుతారు. లేదంటే ఏదైనా ఒక కిలోమీటర్స్ రఫ్‌గా గూడా మనకి ఛాన్స్ ఉంటదనమాట. సో, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి రహదారి సాంద్రత, రోడ్ డెన్సిటీ అంటామనమాట. సో, ఈ రోడ్డు పాపులేషన్ డెన్సిటీ అంటే ఏంటి మనకి ఒక చదరపు కిలోమీటర్లకు ఎంతమంది నివసిస్తున్నారో వాళ్ళని మనం పాపులేషన్ డెన్సిటీ అంటామనమాట. సో, అదే విధంగా మనకి ఈ రోడ్డు డెన్సిటీ ఏందంటే మనం 100 చదరపు కిలోమీటర్లు తీసుకోవాలి. సో, ఒక స్క్వేర్ కిలోమీటర్ తీసుకుంటే ఏమొస్తది? ఏం రాదు. సో, అందుకే దీన్ని మనం ఏం చేస్తామంటే 100 చదరపు కిలోమీటర్లు తీసుకుంటాం. దాంట్లో ఎన్ని కిలోమీటర్ల రోడ్డుని కలిగి ఉంటే అది మనకి రోడ్డు డెన్సిటీ అన్నమాట. సో, మనకి 2023, 24లో మనకేందంటే రోడ్డు డెన్సిటీ ఎంతుందంటే 98.8 కిలోమీటర్ల సాంద్రతను తెలంగాణ రాష్ట్రం కలిగి ఉందన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంటు. సో, తెలంగాణ యొ యొక్క రోడ్డు డెన్సిటీ ఎంత అంటే 98.8 కిలోమీటర్లు. సో, మనం అది. అదేవిధంగా అత్యధిక రహదారి సాంద్రత కలిగిన జిల్లాలు ఇవ్వడం జరిగింది. హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, కరీంనగర్. సో, ఎంత అనేది మీరు గుర్తుపెట్టుకోవాలంటే గుర్తుపెట్టుకోండి. ఇంకా అత్యల్ప రహదారి సాంద్రత కలిగినటువంటి జిల్లాలేందంటే ములుగు లాస్ట్, తర్వాత భద్రాద్రి కొత్తగూడెం, నాగర్ కర్నూల్, కొమరంభీం, ఆసిఫాబాద్ అనేవి మనకి అత్యల్పంగా రహదారి సాంద్రతను కలిగి ఉన్నాయి. అంటే ఒక 100 స్క్వేర్ కిలోమీటర్ తీసుకుంటే దాంట్లో 41.3 కిలోమీటర్లు ములుగులో ఉన్నాయన్నట్టు. అదే విధంగా మిగతా జిల్లాలకు సంబంధించినంత డెన్సిటీ 2023, 24 డేటాకు సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓపిక ఉంటే మీరు జూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్టేషన్ కార్పొరేషన్ తెలుసు మీకు. ఆర్టీసీ అనేటోళ్ళం మనం ఇప్పుడు టీజీఎస్ఆర్టీసీ ఇది మనకిప్పుడు తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ అన్నమాట. సో, దీనిలో భాగంగా మనకి దీని గురించి గూడా ఇచ్చారు. ఎన్ని బస్సులు, ఏం కథ అవన్నీ ఇచ్చారు. బట్ అంత ఇంపార్టెంట్ అనిపియలేదు నాకు. కానీ మీరు చూసుకోండి. బట్ కాకపోతే ఏందంటే ఈ నంబర్ ఆఫ్ డిపోస్ ఎన్నున్నాయి 97, బస్ స్టేషన్‌లు 364, నంబర్ ఆఫ్ బసెస్ 9,094, ఆక్యుపెన్సీ రేషియో అడిగే ఛాన్స్ ఉంటే 91.99% ఎంప్లాయీస్ 41,958. సో, ఈ మేడారం ఇట్లాంటి వాటికి గూడా
టీజీఎస్ఆర్టీసీ మనకి ప్రయాణాలను రవాణా చేస్తుంది. 2024లో 38,000 ఒక 139 ట్రిప్పులు అంటే ఇంత మనం రాసేది ఆర్టీసీ ఎగ్జామ్ గాదు గాబట్టి ఇంత అడగకపోవచ్చు. బట్ కాకపోతే ఈ ఏసీ బస్సులు కొన్ని ఇట్లాంటి కొన్ని ఎక్స్‌ప్రెస్ బస్సులొచ్చాయి. వాటి గురించి ఇక్కడ మీకు డేటా ఉంది. అది జూసుకోండి. హ్మ్. అది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ వెహికల్ స్ట్రెంత్ ఇన్ తెలంగాణ. సో, తెలంగాణలో వెహికల్స్ ఎట్లా ఉన్నాయనేది జూస్తారు. మనకి ఈ ఈ మనకి ఈ టీ యాప్ ఫోలియో మొబైల్ యాప్ అనేది ఉందన్నమాట. సో, ఏందంటే మనకి ఇదేందంటే రాష్ట్ర రవాణా శాఖ వాళ్ళు నిర్వహిస్తున్నారనమాట. దీంట్లో ఏందంటే ఎనీవేర్, ఎనీ టైమ్ ఆన్‌లైన్ సర్వీసెస్ అందిస్తదనమాట. సో, ఎక్కడికి పోయినా ఎక్కడి నుంచైనా మనం రిజిస్ట్రేషన్ జేసుకోవచ్చు. లైసెన్స్‌ను మనము పొందవచ్చు. అట్లాంటియన్నీ సేవలు దగ్గర దగ్గర 59 సేవలు ఉన్నాయన్నమాట. సో, ఈ యాప్ ఫోలియో అనేది మనకు మొబైల్ యాప్ ఉన్నదన్నమాట. సో, ఈ మొబైల్ యాప్‌ని యూజ్ జేసి మనం సర్వీసెస్‌ను పొందొచ్చు. ఇది రాష్ట్ర రవాణా శాఖ సర్వీసెస్‌ను పొందవచ్చు. దానిలో భాగంగా మనకి వెహికల్ స్ట్రెంత్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఆటో రిక్షాలు 4,88,786 అంటే 4.88 లక్షలు అనుకోండి అట్లా. ఆహ్, కాంట్రాక్ట్ క్యారేజెస్ 5.6 ఇది 5,000 చెస్ట్. ఈ రిక్షాస్ ఇట్లా అన్నీ ఇచ్చారు. దీంట్లో భాగంగా మనకేందంటే అత్యధికంగా ఉన్నటువంటి ఆరోహణ, అవరోహణ క్రమంలో అడుగుతారు. సో, మనకి మోటార్ సైకిల్ ఎక్కువున్నాయి. 1,21,74,000 ఉన్నాయి. తర్వాతొచ్చేసి మనకి ఈ మోటార్ కార్స్ ఉన్నవి. తర్వాత మనకి ఈ ట్రాక్టర్స్ అండ్ ట్రాలర్స్ ఉన్నవి. అదే విధంగా మనకి నెక్స్ట్ వచ్చేసి ఈ గూడ్స్ క్యారియర్స్ ఉన్నాయి. తర్వాత ఆటో రిక్షా ఉన్నాయి. ఇట్లా మనకి ఆరోహణ, అవరోహణ క్రమాలు అట్లా అడుగుతారు. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మహిళలకు టీజీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. ఇగ మహాలక్ష్మి గురించి మీ అందరికీ తెలుసు. ఇది కాకపోతే ఎప్పుడంటే 9థ్ డిసెంబర్ 2023న మనకి ప్రారంభించారు. రాష్ట్ర అసెంబ్లీలో దీన్ని ప్రారంభించారనమాట. సో, మనకి దాని గురించి గూడా మీరు అన్ని వేళలా చూసుంటారు. ఎవరెవరికి అందిస్తారంటే తెలంగాణ స్థానికత కలిగినటువంటి బాలికలు, అన్ని వయస్సులో ఉన్నటువంటి మహిళలు, అదే విధంగా ట్రాన్స్‌జెండర్స్ గూడా మనం ఈ స్కీమ్ అయితే వర్తిస్తుంది. ఆధార్ కార్డ్, అడ్రెస్ ప్రూఫు ఏదైనా ఒకటుంటే దాని ప్రకారం ఉంటదనమాట. సో, 30 జూన్ 2023 వరకు దగ్గర దగ్గర 62.13 కోట్ల మంది మహిళా ప్రయాణికులైతే ఈ ఫెసిలిటీని అవైల్ చేసుకున్నారు. అంటే దగ్గర దగ్గర 2,142 కోట్లయితే వాళ్ళకు ఆదా అయింది. అంతే. ఇగ అది మహిళల్లో యొక్క ఇగ దానికి సంబంధించి ఇచ్చారు. అది చదువుకొని మీరు అర్థమైపోతది. నెక్స్ట్ వచ్చేసి హైదరాబాద్‌లో ఉన్నటువంటి అర్బన్ ట్రాన్స్‌పోర్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటే హైదరాబాద్‌లో మెయిన్‌గా అర్బన్ ట్రాన్స్‌పోర్ట్‌కి సంబంధించినటువంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏమేముంది? మెయిన్‌గా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే మెట్రో రైలు. ఈ మెట్రో రైలు యొక్క హిస్టరీ కూడా మీరు చూసుకోండి. ఎందుకంటే అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్‌లోనే నిర్మించారు కాబట్టి అడిగే ఛాన్స్ ఉంటది. సో, మొత్తం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మెట్రో రైలు యొక్క పొడవు ఎంతంటే 69 కిలోమీటర్లు. 3 కారిడార్‌లలో ఇది ఉంది నడుస్తుందన్నమాట. సో, 3 కారిడార్‌లలో అంటే 3 రూట్స్ ఉంటాయి. 69 కిలోమీటర్లు టోటలు. ఇంకా ఫేజ్ 2 మెట్రో రైలు గూడా ప్రతిపాదించారు. సో, దానిలో భాగంగా మనకేందంటే, ఇంకా మనకి 5 కారిడార్‌లతో అదనంగా 73 కిలోమీటర్ల విస్తీర్ణంతోటి మెట్రో రైలునైతే నిర్మించనున్నారు. దాని డీపీఆర్ తుది దశలో ఉన్నవి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఎయిర్ ట్రాఫిక్ ప్యాటర్న్స్ ఇన్ హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్. సో, హైదరాబాద్‌లో ఎయిర్‌పోర్ట్ ఏముంది? రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. ఈ 2023, 24లో దగ్గర దగ్గర 25,000,000 ప్రయాణికుల రద్దీని గూడా మనకు ఈ ఆర్‌జీఐఏ అధిగమించిందనమాట. ఇదొచ్చేసి మనకు 67 దేశీయ మరియు 20 అంతర్జాతీయ గమ్యస్థానాలకు సర్వీసెస్‌ను అందిస్తుంది. హైదరాబాద్ విమానాశ్రయం నుంచి మొత్తం 10 దేశీయ మరియు 20 అంతర్జాతీయ విమాన సర్వీసులు ఉన్నాయన్నమాట. పనిచేస్తున్నాయి. ఇంకా కొత్తగా వచ్చేసి 2 ఫ్రాంక్‌ఫర్ట్ అదేవిధంగా రస్ అల్ ఖైమాకు 2 అంతర్జాతీయ మార్గాలు, అదేవిధంగా 7 దేశీయ కొత్త మార్గాలను గూడాను జోడించడం జరిగిందనమాట. సో, దేశీయాలొచ్చేసి గోంగిడియా, సేలియం, అమృత్‌సర్, అదేవిధంగా గ్వాలియర్, కిషన్‌గఢ్, శివమొగ్గ, సింధ్ దుంగులకు మనకి కొత్త దేశీయ మార్గాలను గూడా జోడించింది. ఇంకా మనకొచ్చేసి ఈ గ్రౌండ్ రద్దీని గిట్లా తగ్గించడానికి ఎయిర్‌పోర్ట్ కొలాబరేటివ్ డెసిషన్ మేకింగ్ టూల్ అనేది హైదరాబాద్ విమానాశ్రయంలో అమలు చేయబడుతుంది. ఇంకా మనకి ప్రముఖ ఏవియేషన్ అనలిటిక్స్ సంస్థ అనేది ఒకటి సిరియమ్స్ ద్వారా మనకేందంటే
2023లో గ్లోబల్ మరియు లార్జ్ ఎయిర్‌పోర్ట్‌ల విభాగాల్లో మనకేందంటే తెలంగాణ అనేది స హైదరాబాద్ విమానాశ్రయానికి రెండవ స్థానం లభించింది. అంటే మనకి గ్లోబల్ మరియు లార్జ్ ఎయిర్‌పోర్ట్ విభాగాల్లో సమయపాలన కోసం మనకి రెండవ స్థానం లభించింది. ఇక దానికి సంబంధించిన ఎయిర్ ట్రాఫిక్‌కి సంబంధించిన ఒక ఏదో టేబుల్ ఇచ్చారు. చూసుకుంటే చూసుకోవచ్చు. అట్లా. సో, ట్రాఫిక్ గురించి అడిగితే ఇట్లా అడగడానికి స్కోప్ ఉంటదనమాట. సో, ఏ ట్రాఫిక్ ఎక్కువున్నదని అట్లా అడగొచ్చు అట్లా పర్సెంటేజ్ పరంగా. నెక్స్ట్ వచ్చేసి ఈ డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. సో, డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పాత్ర అనేది మనకి దగ్గర దగ్గర చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, డిజిటల్ టెలిఫోన్‌లు, పేడకలు, పోస్ట్‌లు, వార్తాపత్రికలు మొదలైనటువంటి కమ్యూనికేషన్ మోడ్‌లనేది కలిగి ఉంటదన్నమాట. సో, దానిలో భాగంగా మనకేందంటే ఈ డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో మనకేంటి ఉన్నాయంటే ఈ మనకి ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ యొక్క పనితీరును ఉపయోగించి డిజిటల్ మౌలిక సదుపాయాలనైతే మనము అభివృద్ధి చేయడం పైన ఆధారపడి ఉంటదనమాట. సో, ఈ ఐటీసీ డెవలప్ చేయాలంటే డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మన కంప్యూటర్లు, దానికి సంబంధించిన నెట్వర్క్ ఇష్యూసు, అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి టెలికమ్యూనికేషన్స్ ఇవన్నీ ఇంపార్టెంట్ అని చెప్పడం జరిగిందనమాట. సో, ఇదంతా మీరు ఉంటది తీసుకోండి. డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గురించి. ఇక భారతదేశంలో వచ్చేసి మనకేందంటే ఒక రెండవ వెరీ లో ఫ్రీక్వెన్సీ భారతదేశపు యొక్క రెండవ లో వెరీ లో ఫ్రీక్వెన్సీ అంటే ఇదేంటంటే రాడార్ స్టేషన్ అంటాము. సో, ఈ రాడార్ స్టేషన్ ఏందంటే ఉంటది కదా! మిసైల్స్‌ని పరిగణించడానికి. అది వికారాబాద్ జిల్లాలో ఏర్పాటు చేయబోతుంది. సో, లో సెకండ్ వెరీ లో ఫ్రీక్వెన్సీ రాడార్ స్టేషన్ ఎక్కడ నిర్మిస్తున్నారని అడగొచ్చు. వికారాబాద్ జిల్లాలో. అదేవిధంగా పూడూరు గ్రామ సమీపంలో మనకి దామగుండం రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో మనకేందంటే ఒక 1174 హెక్టార్ల అటవీ భూమిని భారత నౌకా దళానికి బదిలీ చేసింది. సో, దామగుండం రివర్ ఫారెస్ట్ అంతే అది. ఇంకా డిజిటల్ తెలంగాణ. సో, డిజిటల్ తెలంగాణ అంటే ఈ తెలంగాణలో దాదాపుగా ఇప్పుడు చాలా వరకి సర్వీసెస్‌నయితే మనకి ఈ డిజిటల్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. సో, దానిలో భాగంగా మనకేందంటే రాష్ట్రకి పౌరుల అంటే సివిల్ మనకి పౌరులకు ఈ సేవలను అందించడానికి మనకు రాష్ట్రంలో ఏందంటే దగ్గర దగ్గర 13,350 2 సాధారణ సేవల కేంద్రాలు అంటే కామన్ సర్వీస్ సెంటర్స్‌నయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి డిజిటల్ అక్షరాస్యతను పౌరులకు అందిస్తుంది. వీటిలో దగ్గర దగ్గర 8,997 కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉంటే మనకి 4,355 కేంద్రాలు పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయి. పనిచేస్తున్నాయి. సో, ఇవి మనకి రాష్ట్ర పౌరులకు అవసరమైనటువంటి సేవలను అందిస్తుంది. ఇంకా దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం జరిగింది 2024లో. దానిలో భాగంగా మనకేందంటే హైదరాబాద్‌లో 1000 మంది సభ్యులతో కూడినటువంటి అడ్వాన్స్‌డ్ సెంటర్ ఫర్ డిజిటల్ డిజైన్ అండ్ కన్‌స్ట్రక్షన్ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్‌కి సంబంధించినటువంటి తెలం సంబంధించి అంటే ఆ సంస్థను ఏర్పాటు చేయడానికి తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఐటీ&సి విభాగము, అదేవిధంగా సిస్టా గ్రూప్‌కి ఈ మధ్య ఒక అవగాహన ఒప్పందం జరిగిందనమాట. సో, ఎక్కడ జరిగిందంటే ఇది వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో వీళ్ళు ఆ టైంలో మనకి చేసుకున్నారనమాట. ఎవరెవరి మధ్య జరిగిందంటే సిస్టా గ్రూపు, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వంకి సంబంధించినటువంటి ఐటీఈసీ విభాగము. సో, అది ఇవి 2 కలిపి అవగాహన ఒప్పందం చేసుకున్నాయి. మెమోరాండమ్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ పై సంతకం చేశాయి. సో, ఈ సెంటర్ ఏర్పాటు చేస్తే మనకి తెలంగాణ ప్రభుత్వం డిజిటలైజేషన్ ప్రణాళికలకు ఈ సెంటర్ అనేది ఎంతో యూజ్ అయితది. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన గూడా మనకి దృష్టి సారించింది. మనకి దానిలో భాగంగా మనకేందంటే 3 ఏఐ కంపెనీతో గూడా మన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అనేది ఒక ఎంఓయూ చేసుకుందన్నమాట. సో, ఎవరు అని అడిగితే 3 ఏఐ అనే కంపెనీ. నెక్స్ట్ వచ్చేసి సాగు బాగు. సో, సాగు బాగులో భాగం ఏందంటే తెలంగాణ ప్రభుత్వం ఏందంటే ఈ సాగు బాగు 2.0 ద్వారా మనకి ఈ సాగు బాగు ప్రోగ్రామ్‌ని విస్తరించాలని ట్రై చేస్తుందన్నమాట. సో, దీనిలో భాగం ఏందంటే మనకి అంటే మనకి వ్యవసాయ పద్ధతులు స్థిరంగా అదేవిధంగా ఎఫిషియెంట్‌గా ఉండడానికి
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారితమైనటువంటి టెక్నాలజీని యూజ్ చేసుకోవడానికి, అదేవిధంగా వాటిలోకి ఫండ్స్ తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి డ్రోన్ ఫ్రేమ్‌వర్క్. మనకొచ్చేసి ఈ డ్రోన్ ఫ్రేమ్‌వర్క్‌లో భాగంగా మనకేందంటే, ఈ తెలంగాణ డ్రోన్ సిటీననేది మనకి ఏర్పాటు చేయడం జరుగుతుందనమాట. సో, ఈ తెలంగాణ డ్రోన్ సిటీ అనేది ఒక శక్తివంతమైన డ్రోన్ ఎన్విరాన్మెంట్ వ్యవస్థని ఏర్పాటు చేయడానికి యూజ్ అయితదనమాట. ఇంకా మనకి భారతదేశం యొక్క ప్రధాన మానవరహిత వైమానిక వాహనం పరీక్ష మరియు వాహన కేంద్రం, వ్యాపార కేంద్రంగా మార్చాలనేది లక్ష్యం అన్నమాట గవర్నమెంట్. అంటే మనకేందంటే మానవరహిత వైమానిక వాహనం ఏంటి మనకి దట్ ఈస్ నథింగ్ బట్ డ్రోన్ అన్నమాట. సో, ఈ డ్రోన్‌లో మనకి మానవులేమి ఉండదు కదా! సో, మానవరహిత వైమానిక వాహనము. సో, అది. సో, కాబట్టి మనకేందంటే దాని యొక్క కేంద్రంగా మార్చాలనేది లక్ష్యం అన్నమాట. దీనిలో భాగంగా మనకేందంటే ఈ డ్రోన్ డెవలప్‌మెంట్ సిటీ వనరులు, అదేవిధంగా ఈ ఉత్తమమైనటువంటి టీచింగ్ పార్ట్నర్‌షిప్స్‌ని ఎనేబుల్ చేయడం ద్వారా మనకేందంటే, ఈ డ్రోన్‌ల యొక్క ఉత్పత్తి, అభివృద్ధి, అదేవిధంగా వాటి టెస్టింగ్ అట్లాంటి వాటన్నిటికి యూజ్ అయితాయన్నమాట. అక్కడ అనేక రకాలైనటువంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని గూడా ప్రోత్సహిస్తదన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ ఇండియన్ ఫార్మర్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ ఇఫ్కో, అదేవిధంగా మారుత్ డ్రోన్స్. సో, ఇవి రెండిటి యొక్క భాగస్వామ్యం తెలంగాణలో డ్రోన్ సర్వీస్ కాదు. డ్రోన్ యాజ్ ఏ సర్వీసెస్‌ను ప్రారంభించాయన్నమాట. సో, దీనిలో భాగంగా మనకేందంటే దగ్గర దగ్గర గ్రామీణ ప్రాంతాల్లో మనకేందంటే 5,00,000 ఎకరాల వ్యవసాయ భూమికి వీళ్ళు సర్వీసెస్‌ని అందిస్తారన్నమాట. సో, రూరల్ ఏరియాలో మనకి 5,00,000 ఎకరాల వ్యవసాయ భూమికి సేవలను అందిస్తారన్నమాట. సో, ఎవరెవరు అంటే ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్స్ కోఆపరేటివ్ లిమిటెడ్, అదేవిధంగా మారుత్ డ్రోన్స్ వాళ్ళు. ఇది మనకి డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది. సో, అదేవిధంగా మనకి దీనికి సంబంధించిన వే ఫార్వర్డ్ అనేది గూడా ఇవ్వడం జరిగింది. సో, ఇది మీరు చదువుకుంటే సరిపోతది. సో, ఇది మనకి చాప్టర్. థాంక్ యూ.